అందరి జీవితాలకు ఆశా జ్యోతి, ఆశా కిరణం. వారి స్ఫూర్తితోనే ఈరోజు మీ అందరికీ చక్కటి అవకాశాలు అందుతున్నాయి. మరి మనం కూడా ఇక నుంచి వారి ఆశయ సాధనతోనే కృషి చేద్దాం. ఆ విధంగా మనం ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. అట్లాగే ఇక్కడ మాట్లాడితే ఏ విధంగా నాకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆనీయుడు అంబేద్కర్ అంటే చిన్న ముచ్చట కాదు. వాడి ఎన్నో మాట్లాడతారు. ఒక పూట పుస్తకం చదవడం అంటే మనం కింద మీద, కానీ ఆ మహానుభావుడు ఎన్ని లక్షల పుస్తకాలు చదివి. మరి అటువంటి ఆ మహానీయునికి మనమందరం నివాళులు తెలియజేస్తూ వారిని ప్రతినిత్యం స్మరించుకుందామని మీ అందరికీ కూడా తెలుపుతున్నానయ్యా. మరి వస్తాను. ఇట్లా కేసీఆర్ అలరిస్తాడు. మాకే చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లోనూ చక్రీలు బాగా అలవాటు. కానీ నాకు చదవడంతో నేను మా నాయనతో పక్కన కంపెనీలో పని చేసుకో, ఐటీఐ చదువుకో అని చెప్పాడు. కానీ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయినా సెకండ్ చదువుకోవచ్చు. కానీ నా ఆచారం కొద్ది ఫెయిల్ కాలేదు, పాస్ అయ్యా. అంటే అక్కడ నాకు తోటి మిత్రులు చదువుతాయి చదువులోకి వెళ్ళిపోయి మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా పాస్ అయిపోయినా, డిగ్రీ పాస్ అయిపోయినా ఉన్నాను. చదువు పైన నాకు ఆలోచన వచ్చింది. తర్వాత బీడీ చేశాను. ఇంకొకటి ఎవరంటే మహయుడు ఇలా కష్టపడుతున్న వివేకానందుడు, ఒక అంబేద్కర్, వీళ్ళిద్దరు నా యొక్క జీవితాన్ని ఎంతో మలుపు తిప్పారు. వీళ్ళిద్దరిని నేను అనుక్షణం స్మరిస్తుంటాను. వివేకానందుడు, అంబేద్కరుడు, వీళ్ళిద్దరు నిజాలు ఈ భారతదేశాన్ని అతనికి పరిచయం చేశారు. అది వరకు అంటే అనుకున్నారు. కానీ ఈ రోజు అంబేద్కర్ కూడా ప్రపంచంలో ఆయన విగ్రహం పెట్టేశారు. అది మనకు ప్రధానం. నేను మా పుట్టింది అన్నారం గ్రామంలో, కానీ ఈ యొక్క పక్క గ్రామాలకు కూడా వచ్చి సేవలు అందిస్తున్నాను కదా. ఇది నేను ఎంతో కొంత నాలో పరివర్తన అంటారు దీన్ని. నేను పుట్టి మా ఊర్లో ఉంటే అది పరివర్తన కాదు. పక్క గ్రామాలకు, పక్క దేశాలకు వెళ్తే అక్కడ మనం పరివర్తన చెందినట్టు. సరే, మరి మీ అందరినీ ఎంతో కొంత ఆనకట్టుకున్నాను. కానీ చిన్నపిల్లలు నాకు కట్టుకోలేకపోతున్నానని నాకు బాధ. వాళ్ళకు కూడా ఒక మిమిక్రీ ఇవ్వాలి. పిల్లలు కోడి ఎట్లా అంటారు నాన్న చెప్తారా? కోడి ఎట్లా అంటారు? ఏమన్నా నేను మాట్లాడాను కుక్కుడుకు అన్న తప్పు చెప్పారు మీరు. మళ్ళీ నేను చెప్తా చూడండి, ఎట్లా చెప్తా. కుక్కుడుకు అంటదా, నేను అన్నట్టు అంటదా? ఈ విధంగా అంటది. అంటే ఇంతమంది నాకు కట్టుకోవడం ఒక కళ, వీళ్ళ నాకు కట్టుకోవడం ఒక కళ. కానీ పిల్లలను మనం కరెక్ట్ వేదికకు పరిచయం చేయలాంటి మంచి కార్యక్రమం అండి ఇది. మరి కుక్కలు ఏమంటాయి? కుక్క పిల్లలు చెప్పమ్మా, చెప్పు. మీరు పిల్లలు భయపడద్దు, చక్కగా మాట్లాడాలి. ఇట్లాంటి కార్యక్రమాల్లో మీరు భయపడ్డారనుకోండి, సిగ్గుపడ్డారనుకోండి, రేపు అధికారులు అవుతారు, అక్కడ మీరు సిగ్గుపడతారు మాట్లాడడానికి. చెప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు నా టాలెంట్ అతడు కొంత క్యాప్చరింగ్ చేసుకున్నాడు. అందుకని ఆ విధంగా ట్రై చూడండి. ఒక మడి ఉంటే దానికి అలాగే పక్కతొక్కలు వీకాలి, అలాగే ఒక దారం కట్టాలి అది చక్కగా ఎదగడానికి, లేదా ఒక కట్టె కట్టాలి చక్కగా పోవడానికి. అంటే ఈ మిమిక్రీ మీద నేను కొడుకుంటూ ఇట్లా కుక్కుడుకు కాదు ఈ విధంగా అంటా అని చూపిస్తే, నేను కుక్క ఎలా అంటా అనేది కొంత పిల్లాడు అబ్జర్వ్ చేసుకున్నాడు. చూడండి, అంటే వీళ్ళు కూడా రేపు న్యాయ శాస్త్రవేత్తలు, న్యాయ కోవిదులు తప్పకుండా అవుతారు. వేములవాడ నుంచి ఒక 20 ఏళ్ళ తర్వాత ఒక జడ్జిలు అయితే ఇంకా అప్పుడు ఆ మేడంను మీరు అందరు యాడ్ చేసుకోవాలి. మాల్యాల సాహిత్య మేడం గారిని. జడ్జిలు అయితే మీ పిల్లలు ఎవరైనా అయితే తప్పకుండా అమ్మవారిని యాడ్ చేసుకోవాలి మీరంతా. మరి మా జగన్మోహన్ రెడ్డి సార్ నిజంగా వారు ఏ ముహూర్తంలో మాకు ఈ యొక్క కోర్టులో దొరికారు. కానీ సారీ, మా అదృష్టం అది. ప్రతి నిత్యము ఈ అడ్వకేట్ల అభివృద్ధి ఎట్లా చేయాలి. నేను చూశాను, చెవెళ్ళ కోర్టుకి వెళ్ళి చూశాను, పరిగి కోర్టుకి వెళ్ళి చూశాను యాజ్ ఏ జూనియర్గా. అక్కడ ఏ సౌకర్యాలు లేవు.